మరిన్ని హరికథ వీడియోస్ చూడడానికి ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. వెల్కమ్ టు జిఎన్కే ప్రొడక్షన్. శ్రీ పంచమవేద మహాభారత యజ్ఞము, సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వణ వేదము, 4 వేదముల యొక్క సారాంశమే శ్రీ పంచమవేద మహాభారతము. మన కథ కీచక వధ, నర్తనశాల అని కూడా అంటారు. మహాభారతమునందరి కీచక వధ. అరణ్యవాసము 12 సంవత్సరములు పూర్తి గావించి అజ్ఞాతవాసములో అడుగుపెట్టడమే మహాభారతములో కీచక వధ అనబడేటువంటి కథ నేను తెలియచేస్తున్నాను. కీచక వధ
నిన్నటి రోజున పాండవులు అరణ్యవాసం పూర్తి చేస్తున్నారు, అంతవరకు చెప్పుకున్నాం కదండి. సైంధవ పరాభవము నిన్నటి రోజున అంతవరకు సాగినది కథ. సైంధవ పరాభవం అనంతరం పాండవులందరూ కూడా అలా అరణ్యంలోని చక్కగా కాలం గడుపుతున్నారు. ఒక రోజున భీమసేనుడు ఆయన అరణ్యంలోకి వెళ్ళి ఒక పెద్ద కట్టెల మోపు తీసుకొని బయలుదేరి వచ్చి ఒక కోటకు ఆ మోపును ఆడించాడట. అది విభూతి కోట. మరి ఆయన ఎంతటి మోపు తీసుకొచ్చాడో, ఆ కట్టెలు ఎంత బరువు ఉన్నాయో తెలియదు, కానీ ఎప్పుడైతే ఆ కోటకు అలా ఆనించాడో మొత్తం కోట అంతా కూలిపోయింది. విభూతి కోట. ఆ కోట యజమాని పరుగున పరిగెట్టుకొని వచ్చి ఆ భీమసేనుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. భీమసేనుడు ఆయనకు భయపడి ఈయన పరిగెడుతున్నాడట. సామాన్యుడాన్ని భీమసేనుడు ఆ కోట యజమానికి చిక్కకుండా బ్రతుకు జీవుడా అని పరుగులు పెడుతున్నాడు. ఆ సమయానికి శ్రీకృష్ణ పరంధాముడు అయ్యయ్యో మన బావగారు చాలా చిక్కుబడి ఉన్నారే, ఈ సమయంలో మనం రక్షించుకోవాలని ఆయన ఒక స్త్రీ రూపము ధరించి బయలుదేరి ఆ కోట యజమాని దగ్గరికి చేరుకున్నాడు. ఆ కోట యజమానికి ఎదురుకుండా వెళ్ళాడు. ఈ భీమసేనును వదిలేసి ఈ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాడు. అమ్మాయి, ఎవరు నీవు? నేను ఎవరైతేనేమిలేండి, అది కాదు, నిన్ను చూసిన మొదలు నా మనస్సు నాలో లేదు సుమా. నిన్ను వివాహం ఆడాలనేటువంటి బుద్ధి కలుగుతుంది నాకు. మరి నేనంటే నీకు ఇష్టమేనా? చాలే ఊరుకోండి. పితో రక్షతే కౌమారే రక్షతే యవనే చిన్నతనంలో తల్లిదండ్రుల చాటున స్త్రీ పెరుగుతుంది, తర్వాత వత్త రక్షణలో ఉంటుంది, తర్వాత తన కడుపున పుట్టినటువంటి బిడ్డల సంరక్షణలో ఉంటుందండి. స్త్రీకి స్వేచ్ఛ లేదు. అయినా నాకు 5 అన్నలున్నారు, వారిని మీరు అంగీకరిస్తే, మీ మాటకు వారు అంగీకరించి నన్ను మీకు ఇచ్చి పెళ్లి చేస్తే అప్పుడు మీరు వివాహం ఆడవచ్చు అన్నది. ఎక్కడున్నారు మీ అన్నవారు? రండి చూపెడతాను అని తీసుకొని వెళుతున్నది వారి ఆశ్రమం దగ్గరకు, పాండవులు ఉన్నటువంటి ఆశ్రమం దగ్గరకు. ఆ సమయానికి భీమసేనుడు బ్రతుకు జీవుడు అని ఆశ్రమంలో ప్రవేశించి అన్నయ్య ధర్మనందన అర్జున నకుల ధర్మరాజు గారికి అర్థం కాలేదు, ఏమిటి భీముడు ఇలా కేకలు పెడుతున్నాడు అని ఆయన ఆశ్రమంలో నుండి వెలుపులకు వచ్చి చూశారు. వాడెవడో, వారి పేరు తెలియదు. నేను కట్టెలమో పాడించినంత మాత్రాన కోట కూలిపోయింది, వాడు నన్ను తరుముతూ వస్తున్నాడు. ధర్మరాజు గారు నిన్ను వధనుడయ్యాడు. కోట యజమాని నిన్ను తరవడం ఏమిటి? అసలు కిమ్మీర బకాసుర హిడింబాసురులను వధించిన, జరాసంధాలను వధించిన నువ్వు ఆయనకు భయపడి పారిపోవడం ఏమిటి? భగవంతుడా, ఇదేమిటి నీ లీలలు అని అంటూ ఉండగా శ్రీకృష్ణ పరంధాముడు ఆ యజమానిని అంతవరకు తీసుకొచ్చి మాయమైపోయాడు. కృష్ణ అంటుంటే ధర్మరాజు గారి దగ్గర ఉన్నారు. ఏం బాబా పిలిచారని. ఇదేమిటి స్వామి, ఆయన ఎవరో తమ్ముణ్ణి వెంబడిస్తున్నారట, ఇప్పుడు మేము మాకు ఏది రక్ష, ఏది దక్ష అన్నాడు. ఆయన మీ వరకు రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు మీరు నడుచుకోవాలి. ఏమిటి స్వామి, మీకు ఎవరన్నా ఆడపిల్లలు ఉండినా లేదా మీ చెల్లెలు ఎవరైనా ఉండినా అతనికి ఇచ్చి కళ్యాణం చేయించండి, తప్పకుండా అతడు మీ వద్దకు మరలా మిమ్మల్ని ఏం మాట్లాడ్డాడు. మాకెక్కడ ఉన్నది స్వామి చెల్లెలు? ఉన్న ఒక దుస్తలను ఆ సైంధవునికి ఇచ్చి పెళ్లి చేశారు, ఇంకా లేరు కదా, నేను తీసుకొస్తాను, మీరు అంగీకరిస్తారా? మాకు తెలియకుండా ఎక్కడ స్వామి, నేను తీసుకొస్తానని అప్పుడు వెళ్ళి పరంధాముడు ఆయన అప్పుడు తీసుకొచ్చారట. ఎప్పుడు? అరణ్యవాసములో ఆ కోట యజమానికి వివాహం చేయుటకై మాద్రీదేవి భర్తతో పాటు సహగమనం అయిపోయే
ఉన్నారు కదా వేద బ్రాహ్మణులు. ఆ శంఖములోనే రూపురేఖలు దిద్దుకొని ఒక చక్కటి అమ్మాయి ఆవిర్భవించింది. ఆయమ్మే శంఖాదేవి, శంకు మహాకన్య. స్వామి వారు ఆమెను తీసుకొని వచ్చి వృత్తాంతం అంతా కూడా పాండవులకు తెలియజేశారు. ఈ అమ్మాయి ఎవరో కాదు, మీ చెల్లెలేను అని విషయం అంతా కూడా తెలియజేయడంతో బ్రతికించావు భగవంతుడా అనుకున్నారు. ఇక చక్కగా ఆ వచ్చేటువంటి అతనికిచ్చి వివాహం చేశారు. వివాహం అయిన తర్వాత అసలు ఎవరాయన అనంటే గురులింగ మహారాజు గారు అనబడేటువంటి ఒక శివభక్తుడు ఉండేవారు. ఆయన కైలాసానికి భూలోకానికి రాకపోకలు సాగించేవారు. కైలాసానికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆ శక్తి స్వరూపుని అమ్మవారు పార్వతీదేవి ఒక కుమారుని ఆయనకి ఇచ్చిందట, పెంచవయ్యా అని. సరే చక్కగా పెంచుకుంటున్నాడు ఆ బాలుని. ఒక 5-6 సంవత్సరాలు వచ్చాయి. తండ్రి గారు కైలాసానికి వెళ్తుంటే నాన్న నేను కూడా వస్తాను అన్నాడు. సరేరా బాబు అని ఆ అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళారు. ఆ తల్లి అంశతో ఇచ్చిన కుమారుడు గనుక ఆ లోకం అంతా కూడా కైలాసం అంతా కూడా ఆ మందిరాలన్నీ కూడా చూపెడుతూ ఉన్నది ఆ తల్లి. చక్కగా సరేనాయన అని ఆమె వెళ్ళిపోయింది. ఒక గృహములో తాను దుష్ట శిక్షణ కొరకు ధరించేటువంటి ఆయుధాల గురించి చెప్పింది ఆ అబ్బాయికి. అవును, ఇలాంటి ఆయుధాలు మన దగ్గర కూడా ఉంటే ఎప్పుడైనా దుష్టులను సంహరించడానికి మనకు పనికొస్తాయి కదా అని తండ్రికి కానీ ఆ తల్లికి కానీ చెప్పకుండా అందులో ఉన్నటువంటి వేరే జాతి అక్కడ అమ్మవారి బండారు వేసినటువంటి ఒక మూగిట ఒక కరవాలము అవి తీసుకొని బయలుదేరి భూలోకానికి వచ్చేశారు. ఈ తెలిసినటువంటి గురులింగ మహారాజు గారు భూలోకానికి వచ్చి, వద్దు నాయన మానవ చేయకు, ఇవి తల్లి దుష్ట శిక్షణ కొరకు వాడేటువంటివి, ఆ తల్లి ధరించే ఆయుధాలను నువ్వు ముట్టకూడదు అని అంటే వాడు ఇవ్వలేదు. సరే పెద్దవాడయ్యాక చెప్పి చూద్దామనుకుంటే చివరకు తండ్రితోనే యుద్ధం చేశాడు. యుద్ధం చేసి తండ్రినే వధించాడు. శిరస్సు ఖండించడంతోనే తండ్రి శిరస్సు భూమి మీదకు అలా పడుతుండగా ఆ తల్లి ప్రత్యక్షమై మూర్ఖుడా, చిన్నతనం నుండి పెంచేటువంటి తండ్రి పైన మమకారము విడనాడి తండ్రి శిరస్సును వధించావా? ఆ శిరస్సు భూమి మీద పడినంత మాత్రాన నీ శిరస్సు 100 రెక్కలవుతుంది అని గట్టిగా. ఆయనే పోతురాజు అని అంటారు, కానీ పోతురాజు కాదు, ఆయన పేరు భూతరాజు. చక్కగా ఆ శంకు మహాకన్యనిచ్చి పెళ్లి చేశారు. అప్పుడు శ్రీకృష్ణ పరంధాముడు వరమిచ్చారట, మహాభారతానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమి జరిగినా మొదట నిన్నే ఉంచి నిన్నే పూజిస్తారయ్యా. ఒక మహాత్మ హరిదాసు గారు హరికథ చెప్పాలంటే ఆయనే, తపస్సుల దగ్గర ఆయనే, రాత్రి నాటకములు ఆయనే, విగ్రహాలు ఊరేగింపు ఆయనే, ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ముందు పూజ నీకే, మాకంటే ముందుగా నువ్వే ఉంటావు అని స్వామి వారు వరమిచ్చారు. ఆనాటి నుండి ఈయన భూతరాజు చక్కగా అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుంటున్నారు. అది ఆయన చరిత్ర అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ కథనే మీకు తెలియజేశాను. ఇక పాండవులు చక్కగా అలా అరణ్యవాసము చేయించుండగా ఒక బ్రాహ్మణోత్తముడు పరుగున ఆశ్రమంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరకు వారిని ఆశ్రయించారు. ఏమిటయ్యా, ఎందుకు ఇలా పరుగులు పెట్టుతూ మా వద్దకు వచ్చావు అంటే, ధర్మనందన, నేను తపస్సు చేసి ఒక అరణి అంటే తపస్సుకు కావలసినటువంటి ఒక అరణి నేను భగవంతుని దగ్గర వరంగా పొందాను. దాన్ని ఒక చెట్టుకు తగలేసి ఉంటే ఒక లేడి దాన్ని కొమ్ములకు తగిలించుకొని పారిపోతున్నది. ఎంత పరుగులు పెట్టినా కూడా సాధ్యం కాలేదు. అది నాకు చిక్కకుండా పరుగులు పెడుతున్నది. ఇక సరే ధర్మరాజు గారు, నీవేమి చింతించవద్దు, తప్పకుండా అది ఎక్కడ ఉన్నా వెతికి నీ వస్తువు నీకు తీసుకొచ్చి ఇస్తాము అని తమ్ములతో పాటు ధర్మరాజు కూడా అరణ్యంలోకి బయలుదేరి వెళ్ళారు. ఎంత వెతికినా కనిపించలేదు. వెతికి
వెదికి వెదికి వేసారిపోయి ఒక చెట్టు క్రిందకు చేరుకున్నారు తమ్ములతో అమ్మగారు కూడా. దాహ పీడితులయ్యారు, దప్పిగా ఉన్నది. ఆ ప్రాంగణంలో ఎక్కడ కూడా నీరు కూడా లేదు. ఆఖరవాడైనటువంటి సహదేవుణ్ణి చూచి, నాయనా ఈ చెట్టును ఎక్కి చూడవయ్యా, ఎక్కడైనా నీరు ఉందేమో, ఎక్కడ సూచినంత మేరకు కనుచూపు మేరలో ఎక్కడ ఈ ప్రాంగణంలో నీరు చిక్కలేదు అని ధర్మరాజు అనడంతోనే అక్కడ మహోన్నతమైనటువంటి ఒక వృక్షం ఎక్కి సహదేవుడు చూచాడు. కొంత దూరములో పక్షులన్నీ కూడా కిలకిలా రావములు చేస్తున్నాయట. అంటే నీరు ఎక్కడ ఉంటే అక్కడ పక్షులన్నీ కూడా వాలుతూ ఉంటాయి. అది గమనించాడు సహదేవుడు. క్రిందకి దిగి, అన్నయ్య అక్కడ పక్షులన్నీ కూడా వాలి ఉన్నాయి, ఒకవేళ అక్కడ కొలనేమైనా ఉన్నదేమో, నేను మొదట వెళ్ళి చూస్తాను అని సహదేవుడు బయలుదేరి వెళ్ళాడు. బయలుదేరి వెళ్ళడంతోనే నిజంగానే కొలను పక్షులన్నీ కూడా ఉన్నాయి. ఆనంద పరవశుడై చక్కగా కొలను లేక అలా అడుగు మోపాడు. నీరు త్రాగుదామని చేతులు చాచి అలా నీరు తీసుకోపోవడంతోనే అంతర్గతంగా మనిషి కనిపించలేదు, మాట వినిపించింది. ఆగు సహదేవ. అంతా వెతికాడు, అంతా కలిగే చూశాడు, ఎవరూ కనిపించలేదు. ఆగు, ఆ నీరు విషపు నీరు, త్రాగరాదు, త్రాగావా మరణిస్తావు. నేను అడిగేటువంటి ప్రశ్నలకు నీవు సమాధానం చెప్పి తరువాత నీరును సేవించు అన్నాడు. ఆయనకు దప్పిక ఎక్కువగా ఉంటే ఆయన చెప్పేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఉంటారా? సరేలేవయ్యా, నీరు త్రాగేసిన తర్వాత నువ్వు అడుగుతూ నేను చెబుతాను అని ఆయన ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ నీరును త్రాగేశాడు. దానితో అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. ఎంత వేచినా కూడా, ఎంత ఎదురు చూసినా తమ్ముని దారి కనిపించలేదు. కొలనుంది వెళ్ళినటువంటి తమ్ముడు రాలేదు. ధర్మరాజు గారు నకులుని పంపించారట, వెళ్ళు నాయనాని. నకులుడు కూడా అక్కడికే వెళ్ళాడు. అదే మాట వినిపించింది, ఆయన కూడా వినలేదు. నీరును సేవించారు, ఆయన పడిపోయాడు. ఇక అర్జునుని పంపించారు. అర్జునుడు కూడా యథావిధిగా నీరు సేవించి ఆయన కూడా పడ్డారు. పెద్ద తమ్ముడైన భీముని పంపించాడు. ఏనో ఇంకా వెనుక ముందు ఏమి వినిపించవు. తినాలంటే తినాలి, ఉండాలంటే ఉండాలి, అంతే. సరేవయ్యా, నువ్వెవరు నాకేం తెలుసు, నేను వెళ్ళి నీరు తాగేశారు. నలుగురు తమ్ములు కనిపించలేదే. వెళ్ళిన వారు వెళ్ళుతున్నారే కానీ తిరిగి రావడం లేదు. భగవంతుడు ఏమిటి ఇది మాకు పరీక్ష అరణ్యవాసములో అని అక్కడి నుండి బయలుదేరి ధర్మరాజు గారు వెళ్ళారు. ధర్మరాజు గారు వెళ్ళి ఆయన కూడా నీరును త్రాగుదామోనని అలా కొలను లేకి ఎప్పుడైతే అలా చేతులు చాచాడు, ఆరు ధర్మనందన ఒక ధ్వని విన్నాడు ఆయన. ఆగా ఆసరోవరము సలిలము
హలో ఆగు ధర్మనందన, నీ తమ్ముల గతే నీకు కూడా పట్టును. నా తమ్ముల? అవును, వారు కూడా నీరు త్రావడానికి ఇక్కడికి బయలుదేరి వచ్చారు. నేను అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానము చెప్పి తర్వాత మీరు నీరు సేవించండి అన్నాను. వారు వినకుండా నీరు సేవించారు. విషపు నీరు ఎక్కడ వారెక్కడ పడి ఉన్నారు. స్వామి, ఎవరు మీరు? నా తమ్ములే. స్పృహ కోల్పోయిన తర్వాత ఇక నేను బ్రతికి ఏమి లాభం? నేను కూడా విషపు నీరు సేవించి నేను కూడా మరణిస్తాను అన్నాడు. ఆగు, మూర్ఖంగా యోచించకు అని నేను అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానము తెలియజేయి. స్వామి, ఎవరో మీరు? మాట తప్ప మనుషులు అనేటువంటి మీరు యక్షులా, గంధర్వులా, దేవతలా? ఎవరనేది నాకు అర్థం కాలేదు. ఒక్కసారి మీరు రూపం ఏమిటో నాకు అక్కడే ఉన్నటువంటి ఒక యక్షుడు పక్షి రూపము అంటే ఒక బకము, బకము అంటే కొంగ, కొంగ రూపము ధరించి ఆయన అడుగుతున్నారట. జాగ్రత్తగా ఆచి తూచి సమాధానం చెప్పు సుమా. స్వామి, తెలిసినంత వరకు నేను తెలియచేయగలను. జాగ్రత్త, ముందు తరాల వారికి కూడా ఇవి తప్పకుండా వారికి కూడా ఉపయోగపడేటువంటివి. నేను అడిగేటువంటి ప్రశ్నలు వాటికి చక్కగా సమాధానం చెప్పు తప్పకుండా స్వామి అని ధర్మరాజు గారిని ప్రశ్నిస్తున్నారట ఆ యక్షుడు. ఇవే అరణ్య పర్వంలో యక్ష ప్రశ్నలు అని కూడా అంటారు. ఈ యక్ష ప్రశ్నలు అయిపోతే పాండవులకు అరణ్యవాసము 12 సంవత్సరములో పూర్తి అవుతుంది అన్నమాట. కనుక వీటినే యక్ష ప్రశ్నలు. ధర్మరంగరా, భూమి కంటే ఓరిమి గలదేమిటి? భూమి కంటే ఓర్పు కలిగినటువంటిది ఏది? ధర్మరాజు గారు నవమాసములు మోసి ప్రసవించినటువంటి తల్లి భూమి కంటే గొప్పది. నవమాసములు మోసి కని పెంచి పెద్దది చేసినటువంటి తల్లి భూమి కంటే ఓర్పు కలిగినటువంటిది స్వామి. శభాష్. ఆకాశము కంటే ఉన్నతమైనటువంటి విశాలమైన హృదయము కలిగిన వారు ఎవరు? తండ్రి మహానుభావ, తండ్రి మహానుభావ. అవునండి, ఇక ఆయనకు వేరొక యోచన ఉండదు. ఆర్నిషాదులు కూడా తన కుమారులు ఉన్నత స్థితినే కోరుకుంటాడు ప్రతి ఒక్క తండ్రి కూడా. కనుక తండ్రి హృదయము ఆకాశము కంటే విశాలమైనటువంటి మనస్సట తండ్రిది. శభాష్ ధర్మనందన, చాలా ఆనందంగా ఉన్నది. బ్రతికిన మరణించిన వారితో సమానులు ఎవరు? బ్రతికిన చచ్చిన వారితో సమానులు ఎవరు? ధనధాన్యములు ఉన్నవారు, ఊగరికి దానము ఇవ్వనటువంటి వారు, చివరకు కాకి వచ్చి ఇంటి ముందు వాలినా కూడా ఎంగిలి చేత్తో కూడా ఉష్వాళ్ళు. ఎందుకంటే ఎంగిలి మెతుకులు రాలి అదెక్కడ తింటుందో అని. అలా అంత ధనము, ధాన్యము, పేరు ప్రఖ్యాతులు, మిత్రులు, మేడలు అన్నీ ఉండినా కూడా ఏమండి లాభము? ఒకరికి దానము చేయకపోతే వారు బ్రతికినా చచ్చిన వారితో సమానమే. చచ్చిన బ్రతికిన వారితో సమానులు ఎవరయ్యా? మరణించిన బ్రతికిన వారితో సమానులు ఎవరు? ఇలాంటి యజ్ఞ యాగాది క్రతువులు జయించినటువంటి వారు, గుళ్ళు గోపురాలు కట్టించినటువంటి వారు, దాన ధర్మాలు చేసిన వారు, విద్యాదానము చేసిన వారు, చక్కగా పావులు తప్పించిన వారు, సత్రములు కట్టించిన వారు, ఇలాంటి వారందరూ కూడా మరణించినా కూడా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఒక బావిలో నీరు తాగామనుకోండి, ఏ పుణ్యాత్ముడు తవ్వించాడో ఈ బావిలో నీళ్ళు ఎంత బాగున్నాయండి అని మరణించినా కూడా వారి పేరు చెప్పుకుని ఆ నీరు త్రాగుతాం. కనుక ఇక విదేశాలలో ఆప్తులు ఎవరు? ఎక్కడన్నా ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఆప్తులు ఎవరు? ఎవరండి మనకప్పుడు ఆప్తులు? ప్యాకెట్ మని ఉండాలట, ప్యాకెట్ మని ఉండాలి.
ఎక్కడన్నా ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఆప్తులు ఎవరయ్యా అంటే డప్పు. ఒకవేళ సరేలే ఇక్కడ స్నేహితులు ఉన్నారు కదా వారిని అడుగుదాము అని ఏమిరా డప్పు అయిపోయింది ఊరు వెళ్ళాలి డప్పు సహాయం చేయంటే అప్పుడే లేదంటారట. కనుక ఎక్కడికి వెళ్ళినా కూడా 10 రూపాయలకు బదులు ఇంకా ఒక 100 రూపాయలు ఎక్స్ట్రాగానే తీసుకొని వెళ్ళాలి. రోగికి మిత్రుడు ఎవరు? ధర్మరాజు గారు సమాధానం చెబుతున్నారు, వైద్యుడు సుమా. గృహస్థునికి మిత్రులు ఎవరు? గృహస్థునికి ఇంట్లో ఉండేటువంటి మగవారికి మిత్రులు ఎవరు? భార్య. గాలి కంటే వేగంగా వెళ్ళేటువంటిది ఏమిటి? మనస్సు. కనులు తెరచి నిద్రపోయేటువంటిది ఏది? చేప. ఇవన్నీ బాగా విన్నారు కదా, నాకంటే ముందుగా చెప్తున్నారండి మీరు. అలా ప్రాణం ఉండి చలనం లేనటువంటిది ఏది? గుడ్డు. ప్రాణం ఉంటుంది లోపల కానీ చలనం ఉండదు. రూపం ఉండి ప్రాణం లేనటువంటిది ఏది? మనలాగే ముక్కు ఉంటుంది, కళ్ళు ఉంటాయి. ఇప్పుడు చూడండి ఆయన, నేను వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను ఏమన్నా ఒక అడుగన్నా ముందుకు వేస్తానేమో అని. ఆహా, రూపం ఉంది కానీ ప్రాణం ఉన్నదా? చెట్టులో ఉంటే కొమ్మ, శిల్పి చెక్కితే బొమ్మ, గుడిలో ఉంటే అమ్మ, అదే బొమ్మ. ఎంత బాగా, నాకన్నా ముక్కు సరిలేదు, ఆయనకింగా బాగా పెట్టారు, ఎవరో పెట్టారు. కనుక బొమ్మ. చాలా సంతోషము. ఇలా ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు ధర్మరాజు గారు. ఆ ధర్మరాజు చెబుతున్నటువంటి ప్రశ్నలకు ఆనంద పరవశమై ఉన్నాడు ఆయన. అయితే నాయనా ఇంకా ఒక మంచి ప్రశ్న అడుగుతాను, అడగండి స్వామి అన్నాడు. ఏమీ లేదు, ప్రపంచంలో చిత్రాది చిత్రముల కంటే చిత్రమైనటువంటి విచిత్రం ఏమిటయ్యా? ప్రపంచంలోనే చిత్రాది చిత్రముల కంటే చిత్రమైనటువంటి చిత్ర విచిత్రం ఏమిటి? ఆయన స్వామి చచ్చిన వాడిని చూచి బ్రతికిన వాడు ఏడవడము మహాచిత్రము. స్వామి చచ్చిన వాడిని చూచి బ్రతికిన వాడు ఏడవడము మహాచిత్రమట. మనం కూడా పోతామని తెలుసు, అయినా వారి మీద పడి గోల చేసి ఏడ్చి ఆ ప్రాణం ఉండదండి, మనం పోతామని తెలుసు. అదే మహాచిత్రము స్వామి. ధర్మరాజు గారు సమాధానం చెప్తున్నారు. ఆయన చెప్పేటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా చక్కగా ఆనందపడుతున్నాడు యక్షుడు. నాయనా చివరిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, బాగా విను. చెప్పండి స్వామి, నీ తమ్ములలో ఒకరినైతే బ్రతికించగలనయ్యా అన్నాడు. ఇప్పుడు ఏమని సమాధానం చెప్తారండి ఆయన? ఎందుకు నేను ఇంత తొందరగా వెళ్ళిపోతున్నానంటే, ఈరోజు కీచకవధ అయిపోతేనే రేపు మన ఉత్తర గ్రహణం, ఇంకా శ్రీకృష్ణరాయవరం, ఇంక మనకు రోజు డేస్ లేవు కనుక ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇందరిలో ఎవరిని బ్రతికించమంటావు? ఇది మహా చిక్కు ప్రశ్న. ఎవరిని అడుగుతారండి ఆయన? ఎంత తెలివైన వాడు, ఎంత ఉన్నతుడు, ఎంత మహనీయుడో కనుకనే యుధిష్ఠిరుడు అని నామం ఆయనకు. ధర్మమయందు చలించకుండా దృఢంగా నిలబడినటువంటి వాడు యుధిష్ఠిరుడు. మహనీయుడు స్వామి. ఇంతవరకు పినతల్లి పెదతల్లి అనబడేటువంటి భేదాభిప్రాయము మాకు ఎప్పుడు కలగలేదు. నీ కారణము చేత ఇప్పుడు కలిగించావు, చాలా సంతోషము. మా తల్లికి పెద్దవాడు నేను బ్రతికున్నాను గనుక మా పినతల్లి పెద్ద కుమారుడు నకులుణ్ణి బ్రతికించు, నకులుని బ్రతికించు అన్నాడు. నకులుని బ్రతికించడం
కాదయ్యా, నీ తమ్ములు ఉన్నారు కదా, భీముడు సామాన్యుడా, అర్జునుడు సామాన్యుడా, వీరిని కోరకుండా ఆయన్ని అడిగావు. మా పెద్ద తల్లికి నేనున్నాను స్వామి, మా పిల్ల తల్లికి పెద్ద కుమారుడు ఉండాలి కనుక నేను అడుగుతున్నాను. నీ ధర్మగుణానికి, నీ బుద్ధికి నేను చాలా సంతసించాను నాయనా. నేను పరీక్ష పెట్టడానికే నేను ఇలా బయలుదేరి వచ్చాను. ఇంకొక విషయము, అరణ్యవాసము చేస్తున్నారు కదా, ఎంతవరకు నీవు ధర్మములో నిష్ఠతతో ఉన్నావో పరీక్ష చెయ్యాలనే వచ్చాను. చాలా సంతోషము, చాలా ఆనందము అని అప్పుడు ఆ యక్షుల రూపములో ఉన్నటువంటి ఆయన నిజ స్వరూపము దాల్చారట. ధర్మరాజుకి ఎదురుగుండా అలా ప్రత్యక్షమయ్యాడు. పరమానంద భరితుడయ్యాడు. నాయనా, నీ ధర్మబుద్ధికి నేను చాలా మెచ్చుకున్నాను, చాలా సంతసిస్తున్నాను. నీ తమ్ములు 5గురిని కూడా బ్రతికిస్తున్నాను అని 5గురిని, 4గురిని కూడా బ్రతికించాడు. పరమానంద భరితులై అందరూ కూడా లేచి ఆ ధర్మశీరుడైన యమధర్మరాజుకు అందరూ నమస్కరించారు. పరమానంద భరితులయ్యారు. ఇక అరణ్యవాసం పూర్తయిన తర్వాత అజ్ఞాతవాసములో అడుగు పెట్టబోతారు. మీరందరూ కూడా మారువేషాధరులై సంచరించాలి కనుక మీకు కావలసినటువంటి ఆ రూపాలను నేను ప్రసాదిస్తాను. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను స్మరించండి అని యమధర్మరాజు గారు ఆయన అంతర్హితులయ్యారు. ఇక పాండవులందరూ కూడా అరణ్యవాసము 12 సంవత్సరాలు భక్తి చేసి ధౌమ్యుల వారు, ఎందుకంటే వారికి గురువుగా వారి వద్దనే ఉన్నటువంటి ధౌమ్యుల వారు ధర్మనందన బ్రాహ్మణులందరినీ కూడా నేను తీసుకొని వెళతాను. ఇక నేను బయలుదేరి నేను చెప్పినటువంటి రాజ్యములకు చేరుకో. సస్యశ్యామలంగా ఉన్నటువంటి రాజ్యం ఏమిటయ్యా అనంటే మత్స్య రాజ్యము. ఆ మత్స్య రాజ్యములో ఎటువంటి ఆటంకము లేకుండా వత్సర కాలము నీవు అజ్ఞాతవాసము నిర్వర్తించవచ్చు అని ధౌమ్యుల వారు తెలియచేయడంతోనే అరణ్యవాసం పూర్తి అవడంతోనే వారి దగ్గర ఉన్నటువంటి అక్షయ పాత్ర సూర్య భగవాను చేరుకున్నది. ఇక ధౌమ్యుల వారు వెంట వచ్చినటువంటి బ్రాహ్మణులను వెంటనేరుకొని ఆయన బయలుదేరారు. గురువుకి నమస్కరించి పాండవులు ద్రౌపదీదేవితో బయలుదేరి అరణ్యము గుండా అలా వెళుతున్నారట మత్స్యరాజ్యమునకు. అయితే ఏ వైపు చూసినా కూడా దారులలో గూఢచారులను అప్పుడే నియమించాడట దుర్యోధనుడు. ఎటువైపు వెళితే దుర్యోధనుని మనుషులు చూస్తారో అని భయముతో రాత్రి వేళలో ఇంటిలోకి చొరబడినటువంటి దొంగ ఎలా భయపడుతూ అణిగి మణిగి ఆయన సంచరిస్తాడో ఆ విధంగా అంత శక్తి సంపన్నులైనటువంటి పాండవులు భయముతో అంతా వెతుకుతూ ఎక్కడైనా ఉన్నారో ఏమిటో, గూఢచారులు ఎక్కడ నియమించారో ఈ దుర్యోధనుడు అనేటువంటి భయముతో అజ్ఞాతవాసము మేము ఎక్కడ చేయకుండా అయిపోతామో అని భ్రాంతులై వెళుతున్నారు భగవన్నామగానముతో పాండవులు.
వారందరూ కూడా చేరుకున్నారు. అక్కడ మత్స్య దేశము ఆ దగ్గరలో ఉన్నటువంటి శ్మశాన వాటికి చేరుకున్నారు. అదేమిటండి వెళ్ళడమే, అక్కడికి వెళ్ళడము అని. ఎప్పుడైనా అక్కడికి వెళ్ళక తప్పదు. కాకపోతే శ్మశాన వాటికి ఎందుకు ఎంచుకున్నారు వారు అని అంటే, సామాన్యంగా ప్రజలు జనులెవరూ సంచరించినటువంటి చోటది శ్మశానం. ఇంకా గోపాలకులు అంటే ఆవులు కాచేవారు, ఇలాంటి వారు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు అక్కడ. ఒకవేళ వెళితే వెళతారు, లేకపోతే వారు కూడా వారి సంచారం కూడా ఎక్కువగా ఉండదు. అక్కడకు చేరినటువంటి పాండవులు ఒక మహోన్నతమైన ఒక వృక్షం క్రింద, జమ్మి వృక్షం క్రింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అందరూ అలా కూర్చొని అలా విశ్రాంతి తీసుకుంటూ
మన కనువైనటువంటి చోటు వచ్చర నగరము కనుక మనమందరూ కూడా మారు వేషాధారులై బయలుదేరి వెళ్ళాలి. ఎలా అల్లయ్య మొదట మీరు తెలియచేయండి. ఎందుకంటే ధర్మరాజు గారు ఎవరి చేత ఎవరికి నమస్కరించకూడదు, అందరూ ఆయన చూచి నమస్కరించాలి. ఎందుకు? రాజసూయ యాగము చేసినటువంటి మహనీయులు, రాజసూయ యాగము చేసినటువంటి వాడు ధర్మరాజు గారు. ఆయన రాజు అందరి చేత సేవలు అందించుకున్నటువంటి మహనీయుడు. అలాంటి ఆయన ఒకరికి నమస్కరించకూడదు, వారే వీరికి నమస్కరించాలి. ధర్మరాజు గారు కాషాయ వస్త్రాలకు అతి ప్రాముఖ్యత ఉన్నది. కాషాయ వస్త్రాలు ధరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారు నమస్కరించనక్కర్లేదు. వారిని చూచి ఎదురుగుండా ఉన్నటువంటి వారి స్వామి నమస్కారము ఎవరన్నా గాని, అంటే కాషాయ వస్త్రాలకు అంత పవిత్రత ఉన్నది అని. ధర్మరాజు గారు నేను కాషాయ వస్త్రాలు ధరించి కంకుబట్టు అనే నామధేయమున విరాట్ మహారాజు గారి రాజ్యములో ఆయన కొలువులో ధర్మశాస్త్రములు, ఉపనిషత్తులు, నీతి శాస్త్రములు, ఇతిహాసములు ఇవన్నీ కూడా ఆయనకు బోధిస్తూ ఈ సంవత్సర కాలం ఉంటాను కంకుబట్టు అనే నామధేయమున. చాలా సంతసించారు నలుగురు తమ్ములు కూడా. అయితే ఏనుగునైనా దాచి పెట్టవచ్చునేమో కానీ భీముని మాత్రము దాచడం మహా కష్టం. అన్నగారిని సమీపించి అన్నయ్య నా గురించి మీరు చింతించవలదు. నేను నలమహారాజు గారు రచించినటువంటి పాకశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాను. నేను ఒంటరివాడినై వలలాంకుడు అనే నామధేయమున సంవత్సరం వరకు ఎవరికంటా పడకుండా అజ్ఞాతవాస భంగము కాకుండా నేను వంటశాలలో చేరుకుంటాను అన్నాడు. మరి అర్జునుడు అన్నయ్య నేను దేవలోకానికి వెళ్ళినప్పుడు ఊర్వశీ దేవి కారణము చేత నేను శాపము పొందాను. ఆ శాపము ఈ సంవత్సర కాలము నేను అనుభవించి బృహన్నల అంటే ఆడుపేడినై బృహన్నల అనే నామధేయమున విరాట్ మహారాజు గారి కుమార్తెలకు అంతఃపుర కాంతలకు నాట్యము సంగీతము నేర్పిస్తూ ఈ సంవత్సర కాలం ఉంటాను. నకులా అన్నయ్య నేను చక్కగా మహారాజు గారికి చాలా అశ్వములు ఉన్నాయట, అంటే గుర్రములు. సంవత్సర కాలము కూడా నేను అశ్వాల శిక్ష రక్షకుడై ఈ సంవత్సర కాలము ఉంటాను ధామగ్రంథి అనే పేరుతో. ఇక ఆఖరి వాడు సహదేవుడు తంత్రీపాలుడనే నామధేయమున మహారాజు గారికి చాలా గో సంపద ఉన్నదట. గోపాలకుడనై ఈ సంవత్సర కాలం వాటిని శిక్షిస్తూ వారికి వైద్యం అందిస్తూ ఈ సంవత్సర కాలము నేను కూడా అక్కడే ఉంటాను. మగవారు ఎలాగైనా సంచరించవచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు, కానీ వారి వెంట వారి భార్య అర్థాంగి ద్రౌపద తల్లి అమ్మ ఉన్నది కదా, ఆమె కొరకై అందరూ చింతిస్తూ ఉన్నారు. ఆమె భర్తలను సమీపించి మీరు విచారించవద్దండి, అసహాయ సూర్యులైన మీరే ఒకరికి సేవకులై వెళుతుంటే ఆడుదారను స్వామి. నేను విరాట్ మహారాజు గారి భార్య సుదేష్ణారాణి గారికి సేవ చేస్తూ ఈ సంవత్సర కాలము దాసినై మాలిని అనే నామధేయమున ఉంటాను అనడముతోనే అక్కడే ఉన్నటువంటి భీక గదాధరుడైన భీమసేనుడు పైకి లేచి మాలిని ఏమంటున్నావు? కలు సైగల చేత సేవలు అందుకునేటువంటి నీవు, గోవిందుని చెల్లెలైన నీవు, మా ఆయన గారికి పట్టపురాణి నీవు ఒకరికి దాసి సేవలు అందిస్తూ చేస్తూ ఉంటావా? ఇంతకు కారణమైనటువంటి వారా కౌరవులు. అన్నయ్య ఇప్పుడే మీరు అరెక్కి ఇవ్వండి, ఇప్పుడే నేను వెళ్ళి నా గదాదండముతో ఆ నూరు కౌరవులు తలలు తురిమి మాడాకు తోరణాలపై అమర్చి ఇప్పుడే సర్వరాజ్యములకు నిన్ను రాజులు చేస్తానన్నయ్య. ధర్మరాజు గారు ఆగునైనా ఈ ఆవేశమే పనికిరాదు. ఈ ఒక్క సంవత్సర కాలం అజ్ఞాతవాసము చేసి
ఈ గడువు తీరిన తర్వాత మనం బయలుదేరి వెళ్ళి తర్వాత యోచిద్దాము రాజ్యము రణము, అంతవరకు శాంతమూర్తులై ఈ ఒక్క సంవత్సర కాలము అని ఓపిక పట్టండి అని ధర్మరాజు గారు శాంత వచనాలతో ఓరడించాడు. పరమానంద భరితులై ఇక చక్కగా యమధర్మరాజును వారందరూ కూడా తలచుకున్నారు. యమధర్మరాజు ప్రత్యక్షమై వారికి కావలసినటువంటి ఆ రూపాలు వారికి ప్రసాదించారు. యమధర్మరాజును చక్కగా వారు తలచుకొని సరే వేష మార్చిన భాషలు మార్చిన వారి వద్ద ఉన్నటువంటి ఆయుధాలు చేతిలోనే ఉన్నాయి. ఎన్ని మార్చిన ఆయుధాలను బట్టి బాగా గుర్తించగలరు వీరు పాండవులు. ఎలా ధర్మరాజు గారు వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా గ్రహించి ఒక శవాకారంగా భీముని యొక్క గధను శిరస్సుగా, అర్జుని గాంధీవము చేతులుగా, నకుల సహదేవుని యొక్క అస్త్రాలను పాదాలుగా అమర్చి, అప్పుడే మనం చెప్పుకున్నాము అది శ్మశానము అని, అందులో ఒక చచ్చి పడి ఉన్నటువంటి గోవు చర్మము తీసుకొని వచ్చి వర్షానికి తడవకుండా ఎండకు ఎండకుండా చక్కగా అందులో బాగా బంధించి ఒక శవాకారంగా దాన్ని చుట్టి అక్కడే భయంకరమైన మహోన్నతమైనటువంటి వృక్షము జమ్మి వృక్షము అందులో భద్రపరిచి ధర్మరాజు గారు వాటిని శపిస్తున్నారట. ఆయుధాలను నరునకును ధర్మనందనునకు తప్ప నరునకును ధర్మనందనునకు తప్ప వరులకు భయోకరముగా మఘోరగములకు పట్టు అతిశముక్తమునకు యమతరోజుడు శాసోజ నాకు అర్జునుడి గొప్ప అన్యులు ఎవరు తిలకించిన సర్పములై ఇవి కనిపించుగా ఈ అస్త్రాలు సర్పములై ఎవరు తిలకించినా కూడా వారికి సర్పాకారముగా కనిపించుగాక ధర్మరాజు గారు చెప్పించి ఇక మొదటగా అయ్యవారే బయలుదేరారు. ధర్మరాజు గారు మత్స్యరాజ్యములకు బయలుదేరి వెళ్ళారు భగవన్నామ గానముతో. చంద్రమోగే
ప్రవేశించారు. విరాట్ మహారాజు గారు ఆసీనులై ఉన్నారట కొలువులో. ఎప్పుడైతే ఈయన బయలుదేరి వెళ్ళారో తేజ సంపన్నుడైనటువంటి అతన్ని చూచి తాను అధివహించి ఉన్నటువంటి ఆ సింహాసనములోని దిక్కున సింహాసనమునికి మహాశయ ఆయన వచ్చస్సు ఆయన తేజస్సు అంత అద్భుతంగా ఉన్నదట. ధర్మరాజు గారి ముఖాన్ని చూచి తాను కూర్చున్నటువంటి సింహాసనము తిరిగి అలా ఎదురు వెళ్ళి అలా స్వాగత సత్కారములతో తీసుకుని వచ్చి కూర్చుండబెట్టి సకల మర్యాదలు కూడా గావించారు. ధర్మరాజు గారు, స్వామి ఎవరు తమరు? ఏ రాజ్యాన్ని ఏలేటువంటి రాజులో ప్రభువులో మీ వచ్చస్సు చూస్తుంటే నాకు అలా తోచుతున్నది. కాకపోతే ఆయన వేషధారణ మాత్రము ఎలా ఉన్నది? బ్రాహ్మణుని రూపంలో ఉన్నారాయన. మరి తమరు ఎవరు? ఎక్కడి నుండి బయలుదేరి వస్తున్నారు స్వామి అనంటే, నేను ఇదివరకు కూడా ధర్మరాజు గారి వద్ద చక్కగా నీతి శాస్త్రములు, ధర్మశాస్త్రములు, ఉపనిషత్తులు, పురాణములు ఇలాంటివన్నీ కూడా చక్కగా వల్లి వేస్తూ ఏమన్నా సంశయాలు ఉన్నప్పుడు మేమందరం కూడా చర్చ సాగిస్తూ ఆనందంగా ఉండేవారమయ్యా. కానీ విధివశాత్తు వారు అరణ్యాలకు వెళ్ళిపోయారు. మీరు చాలా మంచివారని, చాలా గొప్పవారని, దాన ధర్మాలు కలిగినటువంటి వారని తెలియజేయడంతోనే మీ రాజ్యంలో ప్రవేశించాను. 1 సంవత్సర కాలము మీ వద్ద ఉంటాను అని అనడంతోనే స్వామి చాలా సంతోషము. తమరు ఇప్పుడు పరీక్ష మీ కులగోత్రాలు ధర్మరాజని చెప్పడానికి లేదు. 33 కోట్ల దేవతలు ఆకాశ మార్గాన వేచి ఉన్నారు. ధర్మరాజు కదా, మరి ధర్మము తప్పరు కదా, అబద్ధం ఆడరు కదా. ఇప్పుడు ఏమని చెబుతారు? ఈయన ధర్మరాజు అని చెప్పలేరు. ఇంకేమి చెయ్యాలి? ఆయన ఏ జాతికి చెందినటువంటి వారు, మీ కులం ఏమిటి అని అడిగారు. ద్విజుడను ద్విజుడను అంటే ఏననుకున్నారు? ద్విజులంటే బ్రాహ్మణులే కదా అనుకున్నారు. కానీ ఆయన వరసలో అది కాదు. బ్రాహ్మణ క్షత్రియ జాతికి చెందినవాడననే చెప్పాడు. ద్విజుడు అంటే ఆయన ఏమనుకున్నారు? మహారాజు గారు ద్విజులంటే బ్రాహ్మణులే. సంతోషము స్వామి. మరి నామధేయము పేరుదేముందయ్యా? పుట్టిన తర్వాత నానా రకాలుగా పిలుస్తూ ఉంటారు, పర్వాలేదు. ఏదైనా నన్ను సామాన్యంగా జన్మనాం జాయతే శూద్రః కర్మణాం జాయతే ద్విజః వేద పాఠంతు విప్రాణం బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణః. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా శూద్రులే. ఉపనయన సంస్కారముల చేత బ్రాహ్మణుడు అవుతారు. సర్వశాస్త్రములు ఎరిగిన తర్వాత సద్బ్రాహ్మణుడు అవుతాడు. కనుక అందులో ఏమున్నదే? కంకుబట్టుని వెలవచ్చు, లేదా కంకుడు అనవచ్చు, ఏమైనా వెలవచ్చు. మధ్యలో వచ్చిన పేర్లే కదా. చాలా సంతోషము స్వామి. 1 సంవత్సర కాలం ఉంటానయ్యా, తరువాత నేను బయలుదేరి వెళ్ళిపోతాను. తప్పకుండా మహాశయ. కంకుబట్టు గారు అలా కొలవలో ఉండిపోయారు. ఎందుకంటే అక్కడ ఎలా ఉన్నది, అక్కడ పరిస్థితి ముందుగా పెద్దవారు కనుక ఈయన అనుసరించి మొత్తం అవంతా కూడా చూడాలి. అక్కడ వసతులు బాగున్నాయా లేదా, తర్వాత వచ్చే వారికి అనుకూలంగా ఉంటుందో ఉండదో, పెద్దవాడు కదా. సరే, తర్వాత బయలుదేరి మహనీయుడు ఆ వీధులలో బయలుదేరి వస్తున్నాడట. అయ్యవారు మోకాళ్ళ పైకి పంచి కట్టారు. తలకు చక్కగా రుమాలు చుట్టి అన్నగారు ఉండే గదను కూడా దాచేశారు. అక్కడ ఇంక చేతిలో ఏదో ఒకటి ఉండాలి ఆయుధం. ఆయనకు 1000 కిలోలు బరువు కలిగినటువంటి పెద్ద గరిటను వంటకు కావలసినటువంటి కొన్ని సామాగ్రి ఆయన వద్ద తీసుకొని బయలుదేరి వెళుతున్నారట. కొలువు కూటమిలో చేరుకున్నారు. కొలువులోకి వెళ్ళి అలా మహారాజు గారిని ఉద్దేశించి, ఓయి మహారాజా జయము జయమన్నారు. రాకనే జయము జయము ఓ మహారాజా అని అంటున్నారు. ఏమిటయ్యా మీరు ఎవరు, ఎందుకు వచ్చారు, ఏమి కావాలి? నేనా? వంటలు చేయువాడు సైతం తెచ్చునట్లు ధర్మరాజు గడా
వచ్చాను కనుక నాకు వంట చేయడమే కాదు, వంట వండుతాను, మదించిన మల్లుల యొక్క రసము విండుతాను. ఈ రెండు పనులు చేతనవును. వంట వండడము, మదించిన మల్లుల మట్టి కనిపించడము, ఈ రెండే చేతనవునండి. ఇక మూడో పని రాదు. మహారాజు గారు అలా చూస్తూ ఉండిపోయారు. ఏమనైనా రెండు పనులకు మించి మూడో పని నీకు రాదా? చాలా సంతోషము, అయినా వంట వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు అని అంటూ ఉంటే, మహారాజా 1 సంవత్సర కాలమే, తర్వాత నేను బయలుదేరి వెళ్ళిపోతాను అన్నాడు. సరేనయ్యా, బాగా మంచి బలం ఉన్నది, మంచి ఆకారము, చూడటానికి కూడా చాలా ఆనందంగా ఉన్నది. మా రాజ్యంలో అంటే మాకు చాలా సైన్యం ఉన్నది. ఆ సైన్యానికి అధ్యక్షుడిగా ఉంటే నువ్వు బాగుంటున్నామో, వంటల వాళ్ళు ఉన్నారులే. మహారాజా, నేను అప్పుడే ఇప్పుడు కూడా చెబుతున్నాను, ఒకటి వండడము, రెండవది నా మాట కాదంటే పిండడము. ఓహో, సరే ఏమండవు కంకుపట్టు గారు, ఇంకెక్కువగా వీరిని విచారింప తగదు. ఎందుకంటే వండెన వాడిని, కవిని, వైద్యుని, మంత్రిని, తంత్రవాదిని, కొండిమ చెప్పు వాడిని, రిప్పుకూడిన వాడిని, తన మర్మం ఎరిగిన వాడిని ఖండితమాడినా మిగుల గండము తప్పదు పిమ్మయ సింగధీమని. వండెన వాడిని, వంటలు చేసేవాడిని ఎక్కువగా మనం టార్చర్ పెట్టకూడదు. మా ఆడవాళ్ళు అయితే అందులో ఏ ఉప్పు అన్నా పోసేస్తారు, లేకపోతే కారం పొడి అన్నా పోసేస్తారు. కనుక వండెన వాడిని, వంట చేసేటువంటి వారితో గొడవ పెట్టుకోకూడదట. కవిత్వం చెప్పేటువంటి వారితో గొడవ పెట్టుకోకూడదట. వండిన వాడిని, కవిని, వైద్యుణ్ణి, అసలు డాక్టర్లతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. చూస్తే బాగానే ఉంటుంది, లేదనుకోండి రియాక్షన్ వచ్చేసి వారికి మనకు రియాక్షన్ తెప్పించి అన్ని పనులు అయిపోతాయి అన్నమాట. కనుక వండేడి వాడిని, కవిని, వైద్యుని, మంత్రిని, రాజు దగ్గర ఉంటాడే మంత్రి, ఆయన కూడా చాలా బాగా పట్టుకోవాలి. లేదనుకోండి రాజుగారి దర్శనానికి వచ్చామయ్యా అంటే, లేదు పోవయ్యా అంటాడు. ఆయనతో కూడా జాగ్రత్తగా ఉండాలి. తన మర్మం ఎరిగిన వాడిని మనం ఏదైనా ఇక ఫ్రెండ్ కదా అని తల్లిదండ్రులకు చెప్పుకోలేనిది, భార్యకు చెప్పుకోలేనిది, అంటే చాలా రహస్యమైనటువంటి సీక్రెట్స్ ప్రక్కనుండేటువంటి స్నేహితుడు కదా అని ఆ స్నేహితుడికి చెప్పామనుకోండి, ఒకవేళ వాడు ఏదైనా సమయం కొద్ది ఒరే నాకు డబ్బు అంటాడు, లేదురా అంటాం. ఓహో, అయితే మీ ఆవిడతో చెప్పుదునా? వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలట. తన మర్మం ఎరిగినటువంటి వాడిని ఖండితమాడిన మిగుల గండము తప్పదు పిమ్మయ సింగధీమని. వంట చేసేటువంటి వాడు ఎందుకు వచ్చిందంట? సరేలేవయ్యా, ఎవరక్కడ? వంటలు వచ్చారు. చిత్తము ప్రభు, ఇది వంటలు చాలా బేసిక్ గా వండుతారట, చాలా చక్కగా ఉంటాయట. అవునయ్యా వదరాంక, అనుకోకుండా ఒక 50 మంది వస్తున్నారంటే అప్పుడు ఏం చేస్తా ఉన్నారు? నిమిషంలో వంట పూర్తి అయిపోతుంది అన్నారు. సరే, ఏదో కారణం చేత ఆ వచ్చే 50 మంది రాలేదు, నిలిచిపోయారు. అప్పుడు ఆ వంట ఏమి చేస్తావు? మరుసటి రోజు పెడతావా? ఎంత వెర్రిగా యోచిస్తున్నారు మహారాజా. ఆ 50 మంది రాకపోతే నేనున్నానుగా. అమ్మో, సరే తీసుకెళ్ళండి అయ్యవారిని వంటశాలలో వదలండి. తీసుకొని వెళుతుంటే ఒరే నా వైపు చూడండి రా అన్నారు. ఆ భటులు ఏమిటయ్యా అన్నారు. ఏమీ లేదు, ఇది వరకు ఉన్నారే వంటల వాళ్ళు, అక్కడ ఆ పని చేసేవారిని, ఆ వంట చేసేటువంటి వారిని కాస్త జాగ్రత్తగా నడుచుకోమను. అయ్యవారు అడుగు పెడుతున్నారు. ఏ టమేటకాయ, ఏ బెండకాయ, ఏ వంకాయ, ఏ ములక్కాయో తొక్కేసి సాంబార్ లేక వేస్తాడేమో, చాలా జాగ్రత్తగా ఉండమని అందరికీ హెచ్చరిక చేశారు. సరే, వంటల వాడి దేవుడు అక్కడ చేరుకున్నాడు. వలలాంకుడు అనే నామధేయమున. ఇక ఆ తరువాత వస్తున్నారట, బుగ్గపై రేలు నిడుకొని ఆ రాజవీధులలో ఆ ఉన్నటువంటి వారందరినీ కూడా అలా సిగ్గుతో చూస్తూ అలా నడుచుకుంటూ బయలుదేరి వస్తున్నారు.